గంగమ్మ జాతరలో గొర్రెపోతులు నరికినట్టు రప్పా రప్పా నరుకుతానని ఒకడంటే ఆ విషయం గురించి మీలాంటి పత్రికా విలేకరులు ఎందుకంటే అలా తప్పేంటి అని అడిగాడంటే ఒకసారి అతని తాలూకా మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. ఈ మధ్య కాలంలోనే ఒకడు గొడ్డలి పట్టుకుంటాడు ఒక చేత్తో వైసీపీ జెండా పట్టుకుంటాడు. ఒకసారి ఇక్కడ చూస్తే మీకు ఒక పక్క నుంచి గొడ్డలి పట్టుకుంటాడు, ఒక పక్క నుంచి జెండా పట్టుకుంటాడు. వీడు మన వైసీపీ కార్యకర్త. ఇలాంటి వాళ్ళందరినీ అంటే రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు, హింసను ప్రోత్సహించే పరిస్థితి. ఇంకొకడు మీరేమీ చేయలేరు, ఏం చేస్తాం మేము చూస్తామంటాడు. ఒకడేమో నరికేస్తామంటాడు, ఒకడు కోసేస్తామంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే తప్పేంటి అని అడిగాడు. సినిమా డైలాగ్ కదా తప్పేంటి, ఏ సినిమాలో నీకు చంపేసుకోవటాలు చాలా హింస చూపిస్తారు, ఆ హింస అంతా బయట చేస్తే తప్పు లేదా అంటే మీ దృష్టిలో తప్పు కాదా? అది దాని గురించి ఎవరైనా మేము ఏదైనా పోలీస్ కేసు పెడితే అదేదో పోలీసులు హింసించేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉందండి. రాజకీయాలు ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది అర్హత లేని పరిస్థితి. రేపు పొద్దున్న 2029 లో మేము వస్తాము, ఇలాంటి హింసను ప్రేరేపిస్తామని ఇండైరెక్ట్ గా సమాజానికి చెప్పే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది.